నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతుల కష్టాలు అగమ్యగోచరంగా మారాయి. దిగుబడి తగ్గినప్పుడు ధరలు పెరగడం, పుష్కలంగా పంటలు పండినప్పుడు ధర తగ్గుముఖం పట్టడంతో రైతులు దిగులు చెందుతున్నారు. పసుపు బోర్డు వస్తే తమకు మేలు జరుగుతుందని ప్రధాని మోదీ ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం పసుపు క్వింటాకు 10,000 రూపాయలు మాత్రమే పలుకుతుందని, గిట్టుబాటు ధర 12కు పెరిగితే తమకు ప్రయోజనం ఉంటుందంటున్న పసుపు రైతులతో మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. పసుపు చుట్టూ నిజామాబాద్ రాజకీయాలు తిరుగుతున్నాయి. తాము పసుపు బోర్డు తెప్పిస్తామని ఒక పార్టీ చెప్తుంటే తమకు పసుపు మద్దతు ధర కల్పిస్తామంటూ మరో పార్టీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. క్షేత్ర స్థాయిలో పసుపు ధర ఎలా ఉంది, గతంలో ఎలా ఉంది, ఈసారి ఎలా ఉంది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం నిజాం జిల్లా మార్కెట్ యార్డ్ వద్ద ఉన్నాము. మార్కెట్ వద్దకు చాలామంది కూడా పసుపు ఎన్నో కొంత నెలల పాటు పండించిన వాటి పసుపును కూడా ఇక్కడ మార్కెట్ యార్డ్కు తీసుకొచ్చారు పసుపు రైతులు. అయితే పసుపు ధర ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకు సంబంధించి పసుపు రైతులు ఉన్నారు. చెప్పండి అన్న, మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు, పసుపు ఎంత తీసుకొచ్చారు, ఎలా ఉంది గిట్టుబాటు ధర? మోర్తాడ్ మండలం సుంకేడ్ గ్రామం. మేము సుంకేడ్ నుంచి వచ్చినాము. ఈసారి అయితే ధరలు అయితే పర్వాలేదు, మంచిగా ఉన్నాయి. ఈసారి అంటే 2011-12లో వచ్చింది రేట్ అంటే ఇప్పుడు వచ్చింది. అంటే ఇంతకుముందు చాలా నష్టపోయినాం, పంటలు సో తక్కువ వేసినాం. ఇప్పుడు ఏంటంటే 3 ఎకరాలు పెట్టేది ఎకరం పెట్టుకున్నారు, అంతా పసుపు తీసేసాం, లాస్ అయిపోయినట్లే కదా. లాస్ట్ ఇయర్ అయితే బాగా లాస్ అయిపోయినాం. ఈసారి చాలా బాగున్నది, మంచిగా ధరలు సో ఓకే. కొంచెం ఒక 10-14 సంవత్సరాలు అవుతుంది, ఆల్మోస్ట్ 13 అవుతుంది కదా. 13 సంవత్సరాలు అప్పుడు చూసినామంటే ఇప్పుడు చూస్తున్నాం. అప్పుడు ఏం లేదు రేటు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం పాపం మోడీ సార్ హామీ ఇచ్చిండు, అది పసుపు బోర్డు వస్తుంది కంపల్సరీ. సార్ మనకు హెల్ప్ చేస్తారు, రైతులకు 100% గ్యారెంటీ ఉన్నది. బీజేపీ ప్రభుత్వం కంపల్సరీ చేస్తుంది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కానీ వాళ్ళు చూస్తారు. కాకపోతే బీజేపీ మన ప్రధానమంత్రి గారు అయితే కంపల్సరీ ఆయన పసుపు స్పైస్ బోర్డు ప్రకటించాడు. ఇంకా అదే డిక్లేర్ కాలేదు, అది బిల్లు ఆమోదించిన తర్వాతనే అన్ని అప్పటికి ఇంకా బాగుంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం. మీరు చెప్పడం, మీరు ఎన్ని ఎకరాలు పండించారు, మొత్తం ఎకరంకు ఎంత పెట్టుబడి అయింది, ఇప్పుడు మార్కెట్ తీసుకొచ్చారు, ఎంత ధర పలుకుతుంది? మాకు ఒక ఎకరం ఖర్చు 2 పెండలారీలు అంటే 35,000 32,000 నడుస్తుంది. ఎకరానికి 2 పెండలారీలు వస్తాము. ఇక మిగతా యూరియా, డిఏపి కానీ ఇవన్నీ కానీ చాలా పెరిగినాయి, ఖర్చులు ఎక్కువైనాయి. ఇప్పుడు ఒక గంటకు 200 దొబ్బుడుగా అవుతున్నది. రిక్వస్తే 300 అవుతుంది, 200 కైకిలు 300 అయింది. దిగుబడి ఈసారి కొద్ది ఆశించినంత ఉంది, కానీ పసుపు బోర్డు ప్రకటిస్తే ఇంకా చాలా బాగుంటుంది. అంటే ఇల్లింగ్ తక్కువ ఉంది ఈసారి, ఈ వర్షాల వలన ఇల్లింగ్ తక్కువ వెళ్తుంది. కాకపోతే కైకిలు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి. ఇంకా రేట్లు పసుపు బోర్డు ప్రకటించింది, కానీ బిల్లు పెడితే మాత్రం చాలా వరకు ఇంకా పెరిగే సూచనలు ఉన్నాయి. పోయిన సంవత్సరం గత 10 సంవత్సరాలు లాసులు నమ్మినాము, ఉల్టా లాసు. ఎకరంకు కనీసం 70-80 వేలు పెడితే 60,000 50,000 దిగుబడి మాకు వచ్చేది. అంటే ఉల్టా 30,000 లాసే అయినా కానీ లాభం అయితే లేదు మాకు. అట్లా అయింది. 10 సంవత్సరాల నుంచి పెట్టాక ఈ సంవత్సరం మొత్తం తక్కువ చేసినాం. 4 బేలు పెట్టినాం, 2 ఎకరాలు పెట్టినాం. 2 ఎకరాలు పెడితే ఆ 2 ఎకరాలకు ఇప్పుడు అందరూ అట్లా తక్కువ చేసిరు, పసుపు పెరిగింది. ఇప్పుడు ఏం చేయాలి ఏం కదని ఇప్పుడు మళ్ళీ పెట్టాలనుకుంటే మళ్ళీ ఖర్చు ఉన్నది. మళ్ళీ ముందరికి మరి నరేంద్ర మోడీ గారైనా స్పందించి పసుపు ఇప్పుడు బోర్డు ప్రకటించి లోక్సభలో బిల్లు ఆమోదిస్తే ఏమైనా రైతులకు గిట్టుబాటు అయ్యి రైతులు ఇంత ముందుకెళ్ళే ఛాన్స్ ఉంది. మీరు చెప్పండి, పసుపు మద్దతు ధర కలపని చెప్పి చాలా ఇళ్ళుగా మీరు పోరాటాలు చేశారు. ఇప్పుడు పసుపు బోర్డు కూడా రాబోతుంది. ఇప్పుడు ఎలా ఉంది మార్కెట్లో పసుపు తీసుకొచ్చారు, ఎలా ఉంది? పసుపు ఈ సంవత్సరం రావాలి 11-12 సంవత్సరాల నుంచి మొత్తం గుంట లాసే ఉన్నాము. ఈ సంవత్సరం కొంత గిట్టుబాటు ధర బాగా అవుతున్నది. కానీ పసుపు బోర్డు ప్రకటిస్తేనే ఎంత ప్రభుత్వం రైతులు బాగుపడుతున్నారు, లేకపోతే రైతులు ఆత్మహత్య చేపట్టారు పసుపు ఉంటే. మీరు చెప్పండి, ఇప్పుడు ఎలా ఉంది మార్కెట్, ఎట్లా పసుపు తీసుకొచ్చారు, ఎలా ఉంది రేట్లు? గతంలో చూసుకున్నట్టు ఈసారి తేడా ఉందా? మంచిగా ఉంది, మార్కెట్ మంచిగా ఉంది, పసుపు మంచిగా ఉంది, రేటు మంచిగా కైకిలు కాకపోతే పెరిగింది. 200 ఉండేది 300 అయింది. మరి పసుపుతో పోతే 200 తీసుకుంటారు గంటకు. ఎట్లా ఉట్లా మాకు అదైతే లేదు, కొంచెం పెరిగిస్తే పసుపు వస్తే పోపు అనేది చూస్తున్నాం. అంటే ఎకరకు ఎంత పెట్టుబడి పెడుతున్నారు? ఇప్పుడు ఎంత ఉంటే గిట్టుబాటు? పెండలారీ వచ్చేసి 30-35 వేల రూపాయలు పడుతుంది ఒక పెండలారీ. డిఏపి 1300-1400 అది పడుతుంది. అట్లా దాని గురించి ఎక్కువ ఒక 30,000-40,000 రూపాయలు ఖర్చు, 60,000 రూపాయలు దాకా అవుతుంది మొత్తం. ఇక కైకిళ్ళు ఖర్చు ఒక ఎకరానికి మాకు వచ్చేసి ఒక 2 లక్షలు వస్తుంది. అంటే ఎంత ఉంటుంది దిగుబడి వస్తాయి 10,000 నుంచి ఇప్పుడు 12,000 దాకా ఉంటే ఆ దిగుబడి వస్తుంది. దిగుబడి దిగుతాయి అది.
ప్రధానంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే పసుపు బోర్డు ముఖ్యంగా వస్తే రావాలని చెప్పి ప్రధానంగా కోరుతున్నారు. అయితే ఇప్పటికి గతంలో చూసుకున్నట్లయితే ఇప్పటికి కూడా పసుపు రేటు పర్వాలేదని చెప్పి ఎకరా క్వింటల్కు 10,000 చొప్పున కాకుండా 12,000 అయితే తమకు గిట్టుబాటు ధర వస్తుందని చెప్పి చెప్తున్నారు. త్వరలో ఇటు నరేంద్ర మోడీ ప్రకటించినటువంటి పసుపు బోర్డు జిల్లాకు వస్తే మాత్రం ఖచ్చితంగా తమకు ఎంతో లాభం చేకూరుతుందని చెప్పి పసుపుకు నిజామాబాద్ జిల్లాలో పూర్వ వైభవం కూడా వస్తుందని చెప్పి కూడా పసుపు రైతులు చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. కెమెరాన్ వైపల్తో నవీన్, అమ్మానుస్, నిజామాబాద్. పసుపు